రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడ్చల్ షామీర్పేటకి మెట్రో పొడిగింపునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 కొత్త కారిడార్ల డిపిఆర్లు వెంటనే సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిపిఆర్ సిద్ధం చేసి ఫేజ్ 2Bలో చేర్చి కేంద్రం అనుమతికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. మేడ్చల్ షామీర్పేటకు మెట్రో పొడిగింపునకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2 కొత్త కారిడార్ల డిపిఆర్లు వెంటనే సిద్ధం చేయాలని సీఎం రేవంత్ ఆదేశించారు. డిపిఆర్ సిద్ధం చేసి ఫేజ్ 2Bలో చేర్చి కేంద్రం అనుమతికి పంపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులని ఆదేశించారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, ప్రయాణికుల కోసం మెట్రో మార్గాన్ని పెంచాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. గతంలో షామీర్పేట వరకు మెట్రోను పొడిగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే దీర్ఘకాలంగా పెండింగ్ ఉన్న ఉత్తర తెలంగాణ జిల్లా కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ వెళ్లే వాహనాలు నగరాల్లో ట్రాఫిక్ తో చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రూట్లో డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ కూడా మంజూరైంది. ఇప్పుడు ప్రస్తుతం ఆ రూట్లో వెళ్ళే ప్రయాణికులు ఇబ్బంది కలిగేలా కేజీఎస్ నుంచి షామీర్పేట 22 కిలోమీటర్లు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ 23 కిలోమీటర్ల వరకు మెట్రో మార్గాన్ని మెట్రో రైల్ ఫేజ్ 2లో భాగంగా డిపిఆర్ సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. దీంతో మొత్తం ఆ ప్రాంతాలకు వెళ్లే వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా మెట్రో పూర్తయితే హైదరాబాద్ నగరం ఇతర తెలంగాణ జిల్లాలకు వెళ్లే సమయం కూడా చాలా ఆదా కూడా అవుతుంది. ముఖ్యంగా ఇప్పటికే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాజధాని మీదుగా ఒక మార్గాన్ని కూడా సూచించారు. మరోవైపు చిత్తగూడ మీదుగా శ్రీశైలం మార్గంలో మరో మార్గాన్ని ఆప్షన్ గా డిపిఆర్ కూడా సిద్ధం చేశారు. మరోవైపు ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ సిటీ యూనివర్సిటీ వరకు కూడా వయా శ్రీశైలం రోడ్డుగా 22 కిలోమీటర్ల దూరంలో మార్గాన్ని కూడా కొనసాగించారు. మొత్తం 12 స్టేషన్లు కాగా నిర్మాణ వ్యయం 6,173 కోట్లుగా నిర్ణయించారు. ప్రస్తుతం ఎయిర్పోర్ట్ నుంచి పోర్ట్ సిటీ వరకు కూడా రాజధాని మీద మరో మార్గాన్ని సూచించారు. మొత్తంగా చూసినట్టు మెట్రో నలువైపులా విస్తరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే నగరంలో ట్రాఫిక్ జాములు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు వచ్చే వాళ్ళు, శివార ప్రాంతాలకు వచ్చే వాళ్ళంతా కూడా వాహనాలు తీసుకొని సిటీలోకి రావడం వల్ల సిటీ అంతా కూడా అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో అన్ని మార్గాలను మెట్రో పొడిగిస్తే మెట్రో ద్వారా ప్రయాణికులు కూడా హైదరాబాద్ ద్వారా ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళకి వెసులుబాటు ఉంటుంది. దానివల్ల ట్రాఫిక్ తగ్గుతుంది, పొల్యూషన్ తగ్గుతున్నటువంటి ఆలోచనతోనే ఇప్పుడు ఈ మెట్రో మార్గాలను విస్తరించాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తారు. ఈ క్రమంలో అధికారులను ఆ డిపిఆర్ సిద్ధం చేసి వెంటనే ప్రతిపాదన చేయాలని పంపాలని కూడా సూచించినట్టు తెలుస్తా ఉంది. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ చందు.